హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈరోజు మనము రాగి దోశ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను రాగి దోశకి 2 గ్లాసెస్ రాగులు తీసుకున్నాను. 1 గ్లాస్ ఉప్పుడు బియ్యం తీసుకున్నాను. బాయిల్డ్ రైస్ అంటారు కదా, అవి తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటివి తీసుకున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాస్ వచ్చేసి ఉద్దిపప్పు తీసుకున్నాను, గుండ్లు తీసుకున్నాను ఉద్దిపప్పు. ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. వీటన్నింటినీ నీళ్ళు పోసుకొని బాగా కడగాలన్నమాట. రాగుల్లో మనము కలిపే కొద్దీ బాగా మట్టి వచ్చేస్తుంది. నీళ్ళలో వేసి చూడండి ఎంత మట్టి వచ్చిందో. ఈ విధంగా ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు నేను 2-3 సార్లు కడిగేసిన తర్వాత మంచి నీళ్ళు పోసేసి వీటిని 8 గంటల పాటు నానబెట్టేసుకుంటున్నాను. ఒకవేళ మనం రాత్రంతా నానబెట్టేసుకుంటే కనుక పొద్దున్నే అయినా కానీ పిండి కొట్టేసుకోవచ్చు అనమాట. సాయంత్రం దోశ వేసుకోవచ్చు. లేదంటే మీరు ఉదయము ఒక 11కు 12కు అలా నానబెట్టేసి సాయంత్రము 8 గంటలకు అలాగైనా కానీ పిండి కొట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మిక్సీకి వేస్తున్నాను. చూడండి 8 గంటల తర్వాత నేను మిక్సీకి వేస్తున్నాను. ఈ విధంగా మనము మిక్సీకి వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. మనము ఈ మిక్సీకి వేసుకునే ముందు సేమ్ అదే గ్లాస్తో అటుకుల్ని 1 గ్లాస్ అటుకుల్ని నానబెట్టుకోవాలి. పిండి 1 గ్లాస్ నీళ్ళు పోసి కొట్టంగానే ఈ విధంగా వచ్చిందనమాట. ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకొని మెత్తగా కుట్టుకోవాలి. మొత్తం నాకు 3 గ్లాసులు నీళ్ళు పట్టాయన్నమాట. ఏ గ్లాస్తో అయితే నేను బియ్యము రాగులు తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పట్టాయి నాకు ఈ పిండి కొట్టుకోవడానికి. మెత్తగా మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బియ్యం కాకుండా మీరు ఇందులో అలసందలు ఉంటాయి కదా, అవైనా కానీ వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా శనగపప్పు వేసుకొని రాగులు వేసుకొని ఉద్దిపప్పు మాత్రమే వేసుకొని అయినా కానీ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి ఈ పిండి కన్నా మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నామంటే ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఇంకా పొంగనాలు వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు. ఇలా 4-5 రకాలు చేసుకోవచ్చు అన్నమాట టిఫిన్స్కి. ఇప్పుడు నేను అటుకులు కూడా మనం నానబెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మిగిలిన రాగులతో పాటు మిక్సీకి వేసేసుకున్నాను. ఈ విధంగా మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇదంతా మెత్తగా అయిపోయిన తర్వాత గిన్నెలోకి తీసుకుందాము. తీసేసుకుని పిండినంతటిని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనము లాస్ట్లో అటుకులు వేసుకున్నాం కదా, కాబట్టి మనము పిండినంతటిని కూడా ఒకసారి అంతా కలిపేసుకొని పెట్టుకోవాలి. రాత్రి మనము ఈ పిండిని మిక్సీకి వేసుకొని పెట్టేసుకుంటే పొద్దున్నే మనము దోశ వేసుకోవచ్చు అనమాట. దోశకైనా ఇడ్లీకైనా వేసుకోవచ్చు. పిండి మనము కొద్దిగా గట్టిగానే కలిపి పెట్టుకుంటే ఇడ్లీకైనా పెట్టుకోవడానికి సరిపోతుంది. దోశకు కావాలంటే కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. పలుచగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని రాత్రంతా అలాగే ఉండించినామంటే పొద్దున్నకి ఇది పులిసిపోతుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పొద్దునకి ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనము ముందుగా చట్నీకి తయారు చేసుకున్నాము. ఇందులోకి నేను పల్లీ చట్నీ చేసేస్తున్నాను అన్నమాట. కొద్దిగా పల్లీలను మనము వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, అవి మనము వేయించుకుందాము.
ఈ దోశలోకి ఈ చట్నీ అయితేనే చాలా బాగుంటుందన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న స్పూను జీలకర్ర కూడా వేసుకుంటే బాగా వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని వీటిని మిక్సీకి వేసేసుకోవడమే. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనము ఈ పిండిని, రాగి పిండి ఉంది కదా మనము మిక్సీకి వేసుకున్నది, అది బాగా కలిపేసుకొని మనకి ఎంత అవసరమో అంత తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. వారం రోజులైనా కానీ చెడిపోదన్నమాట. చట్నీకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నేను. ఇందులో ఇంకొన్ని మంచి పప్పులు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకుంటాను. సాల్ట్ నేను ముందుగానే కొద్దిగా వేసుకున్నాను అనమాట, అందుకని ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఈ విధంగా మనం చట్నీ అంతా వేసేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. పోపుకు నేను ఆయిల్ వేసుకొని, మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా పప్పులు అవన్నీ, అందులోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ తుంచేసి వేసుకుంటాను. ఈ విధంగా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అవి బాగా వేయించేసుకొని వేగిన తర్వాత చట్నీలో కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు ఇంకా దీన్ని చట్నీలో కలిపేసుకొని ఇంకా దోశ పోసేసుకోవడమే. ఇంట్లో కొంతమంది రాగులతో చేసినవి తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఈ విధంగా దోశ చేసినా కానీ పెట్టచ్చు అనమాట. లేకపోతే ఇడ్లీ కానీ అలా టేస్టీగా చేసి పెడితే పిల్లలైనా కానీ తింటారనమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము ఇడ్లీ అది పిండి కొట్టి పెట్టుకున్నాము కదా దోశకి, రాగి దోశకి, ఆ పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా పొడి వేసుకొని కలిపేసి పెట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. దోశ పోసుకునడానికి ఎంత కన్సిస్టెన్సీ ఉండాలో ఆ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా మనము పొయ్యి మీద పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పూసుకొని అంతా ఈ విధంగా ఆయిల్ పూసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము దోశ పోసేసుకోవాలి. పిండి ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందన్నమాట. మరి ఎక్కువ పలచగా లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. నేను చూపించిన కొలతల ప్రకారంగా వేసుకుంటే దోశ కూడా తినడానికి చాలా మెత్తగా బాగా వస్తుందన్నమాట. పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా పళ్ళు లేని వాళ్ళైనా కానీ తినడానికి ఇష్టపడతారనమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే కొలతలతో ఒకసారి వేసుకొని చూడండి. ఇప్పుడు మనము దోశ పోసుకున్నాం కదా, దోశ మీద కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఇది బాగా కాలిన తర్వాత మనము మెల్లిగా ఈ విధంగా తీసేసుకోవడమే. ఫస్ట్ పోసిన దోశ కదా, కొద్దిగా ఇలా తీసేటప్పుడు మనం ఈ విధంగా మెల్లిగా తీసుకుంటే సరిపోతుంది. రెండవ దోశ నుంచి బాగా వస్తాయన్నమాట. ఈ విధంగా తీసుకోవాలి. ఇంకొక దోశ కూడా ఈ విధంగా మనము పోసేసుకుంటే సరిపోతుందన్నమాట. జొన్నలు, రాగులు, ఉద్దిపప్పు కలిపి చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇదే విధంగా మీరు జొన్నలతో అయినా కానీ చేసుకోవచ్చు. జొన్నలు, ఉద్దిపప్పు వేసుకొని. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట.
ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ విధంగా మనం ఇంకా అన్ని దోశలు ఈ విధంగా పోసేసుకుంటే సరిపోతుందన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇది పెట్టచ్చు అనమాట. మనము రాగులతో చేసినవి ఎవరికైనా కానీ హెల్తీనే అనమాట. ఇవి రాగులు ఎండాకాలంలో ఒంటికి కూడా చలువ చేస్తుంది కదా. చూసారా, ఇప్పుడు రెండవ దోశ త్వరగా వచ్చేసింది కదా. ఇది ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి దోశ చేసేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. దోశ మెత్తగా టేస్టీగా ఉంటే ఎవరైనా తినడానికి ఇష్టపడతారు కదా. ఎవరైనా తినాలంటే ఇదే కొలతలతో మీరు కూడా దోశ వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.